ప్రశాంతమైన వాతావరణం. సావిత్రి సత్యవంతుడు అడవిలో కట్టెలు కొట్టడానికి వస్తారు. సత్యవంతుడు, సావిత్రి, ఈరోజు ఎందుకో నాకు చాలా అలసటగా ఉంది, తల భారంగా అనిపిస్తుంది. సావిత్రి కంగారుగా, స్వామి, అలా అనకండి, కాసేపు నా ఒడిలో తల పెట్టుకుని విశ్రమించండి, అంతా సర్దుకుంటుంది. సత్యవంతుడు సావిత్రి ఒడిలో తల పెట్టుకుని పడుకుంటాడు. కొద్దిసేపటికి అతని ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోతుంది. అప్పుడే అక్కడ యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. సావిత్రి ప్రణామం చేస్తూ, మహాశయ, మీరు ఎవరు? సాధారణ మానవులకు కనిపించని మీ తేజస్సు నన్ను ఆశ్చర్యపరుస్తుంది. యముడు, సావిత్రి, నేను యమధర్మరాజును. నీ భర్త ఆయువు ముగిసింది, అతని ప్రాణాన్ని తీసుకెళ్లడానికి వచ్చాను. సావిత్రి, దేవా, పతియే ప్రత్యక్ష దైవంగా నమ్మిన దాన్ని నన్ను నా భర్త నుండి వేరు చేయకండి. యముడు సత్యవంతుని ప్రాణాన్ని పాశంతో బంధించి దక్షిణ దిశగా నడుస్తాడు. సావిత్రి కూడా ఆయన వెంట వెళ్తుంది. యముడు, సావిత్రి, మృత్యువు వెనక రావడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు వెనుదిరిగి వెళ్ళు. నీ భక్తికి మెచ్చి ఒక వరం ఇస్తాను, కోరుకో, భర్త ప్రాణం తప్ప. సావిత్రి, దేవా, నా మామగారికి పోయిన కంటిసూపు, పోగొట్టుకున్న రాజ్యం తిరిగి రావాలి. యముడు, తదాస్తు, ఇప్పుడు వెనక్కి వెళ్ళు. సావిత్రి ఆగకుండా వెళ్తూనే ఉంటుంది. యముడు ఆశ్చర్యపోయి రెండో వరం కోరుకోమంటాడు. సావిత్రి, నా తండ్రికి పుత్ర సంతానం కలగాలి. యముడు, సరే, అది కూడా జరుగుతుంది, ఇక ఆగు. సావిత్రి వినయంగా, ధర్మరాజా, పతియే సతికి గతి. సత్పురుషుల సహవాసం ఎప్పుడూ వృధా కాదు. మీ దర్శనం నాకు శుభప్రదం. యముడు సావిత్రితో, నీ మాటల్లో ధర్మం నన్ను మురిపిస్తుంది. భర్త ప్రాణం కాకుండా మరేదైనా ఆఖరి వరం కోరుకో, ఇచ్చి పంపిస్తాను. సావిత్రి తెలివిగా, దేవా, అయితే నాకు 9 పుత్రులను ప్రసాదించండి, నా వంశం వర్ధిల్లాలి. యముడు చిరునవ్వుతో, తదాస్తు, నీ కోరిక నెరవేరుతుంది. సావిత్రి నవ్వుతూ, మహాదేవ, పతివ్రతనైన నాకు భర్త లేకుండా పుత్రులు ఎలా కలుగుతారు? మీరిచ్చిన వరం నిజం కావాలంటే నా భర్త ప్రాణాలు నాకు తిరిగి ఇవ్వాలి కదా. యముడి సావిత్రి తెలివికి, పట్టుదలకు ఆశ్చర్యపోయి, సావిత్రి, నీ పతిభక్తి ముందు మృత్యువు కూడా ఓడిపోయింది. ఇదిగో నీ భర్త ప్రాణాలు. మీరిద్దరూ నిండు నీరేళ్లు సుఖంగా జీవించండి. యముడు అదృశ్యమవుతాడు. సత్యవంతుడు నిద్ర నుండి లేచినట్లుగా మేలుకుంటాడు. సత్యవంతుడు, సావిత్రి, ఎంతసేపు నిద్రపోయాను? ఆ నల్లని రూపం ఎవరు? సావిత్రి, స్వామి, అంతా దైవలీల. పదండి, ఆశ్రమానికి వెళ్దాం.